గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. నేను యుఎస్కు వచ్చినప్పుడు ఇక్కడ పువ్వులు కానీ గరిక కానీ దొరకకపోయేది, అందుకని నేను అన్ని వెండి తెచ్చుకున్నానండి. 108 గరిక గణపతికి వేశానండి. అదేవిధంగా మళ్ళీ నరసింహస్వామికి తులసి 108 ఇట్లా ఈ విధంగా మళ్ళీ దండ వేశానండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి కూడా బిల్వపత్రాలు ఇక్కడ దొరికాయి కాబట్టి నేను ఇండియా నుంచి 27 దండ ఇట్లా ఈ విధంగా దండ వేశానండి. అదేవిధంగా మళ్ళీ మామిడాకులు ఇక్కడ దొరికాయి కాబట్టి నేను ఇండియా నుంచి వెండి తెప్పించుకున్నానండి. ఇవన్నీ మామిడి ఆకులు వెండి అండి. అన్నీ నేను ఇండియా నుంచి వెండి తెప్పించుకున్నానండి. తామర పువ్వులు కూడా ఒకప్పుడు దొరకకపోతుండని నేను తామర గింజలు తెప్పించానండి. అదేవిధంగా బిల్వపత్రాలు కూడా 108తోని చేస్తానండి. మళ్ళీ నేను ఇక్కడ తులసి చెట్టు కూడా ఉండకపోతుండే అప్పుడు నేను వెండి తులసి చెట్టు తెచ్చుకున్నానండి. ఇది నా ఇక్కడ ఇంట్లో ఉండే అన్ని వెండి సామానేనండి. ఇవి పువ్వులు వెండివి. మళ్ళీ ఇది 108 తామర గింజలు బిల్వపత్రాలండి. ఈ విధంగా నేను ఇంట్లో ప్రతిదీ వెండి దాంతోనే చేసేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అదృష్టం కొద్దీ కొన్ని కనిపిస్తున్నాయండి. కనిపిస్తున్నప్పుడు నేను బిల్వ దళాలతో పూజ ఆకుతోని మళ్ళీ గరికతోని మళ్ళీ పువ్వుల తులసి దళాలతోని కూడా పూజ చేస్తున్నానండి. ఈ విధంగా మా ఇంట్లో ఉన్న పూజ గది అండి, ఇది పూజ రూమ్ అండి. అందుకే నేను ఈ విధంగా చూపిస్తున్నానండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఓకే, బాయ్ మరి.